హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భువన్ శ్రీనివాస్. ఈరోజు మనం ఆడుతున్నాం ఫార్లైట్ 84. ఈరోజు మనం ఇది కొత్త గేమ్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది సేమ్ ఫోర్ట్నైట్ లాగానే. ఇది నేను ఆడాను కాబట్టి ఐఎమ్ ప్రో అని పెట్టాను. మీరు బిగినర్స్ ఉంటే అక్కడ డక్ ఉంది చూడండి, అది పెట్టండి. స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్ నేను ఆడుతున్నాను, ఎందుకంటే డిలీట్ చేసేసారు, రోజు డిలీట్ చేసేసారు. ఇప్పుడు లెట్స్ గెట్ స్టార్ట్ ది గేమ్. ఇప్పుడు మనకి కొన్ని కంట్రోల్స్ ఆప్షన్స్ ఇస్తారు చూడండి. ఇట్లా మీరు 2 fingers తోటి ఆడితే 2 fingers, నేను 3 fingers తోటి ఆడతాను కాబట్టి నేను 3 fingers పెట్టుకుంటాను. కానీ ఎక్కువ 3 fingers ఆడాను, 2 fingers. అక్కడ 2 fingers ఉంటే ఇక్కడ రన్ ఇంకా పంచ్ ఉంటుంది. ఒకవేళ 3 fingers అయితే పైన కూడా ఒక పంచ్ ఉంటుంది, చూసుకోండి. మీరు జూమ్ చేసాను చూసుకోండి. పైన ఉంటుంది, లెఫ్ట్ సైడ్ పైన. ఇది నాకు ఈ ఒక్క రోజు వరకు వచ్చింది, ఎందుకంటే ఇది ప్రో. చాలా డబ్బులు కట్టాల్సి వస్తుంది దీనికి, అందుకోసం ఒక రోజు వచ్చింది కాబట్టి వాడుతున్నా. రేపటి నుంచి వేరే క్యారెక్టర్ తీసుకుందాం. మీరు కామెంట్స్లో చెప్పండి, ఫ్రీ ఫైర్ ఆడదామా, ఫార్లైట్ 84 ఆడదామా అని చెప్తే నేను తెలుసుకొని ఆడతాను. ఓకే, నేను కామెంట్స్ ప్రతిరోజు చూస్తుంటాను. ఎంత మధ్యరాత్రి మీరు పెట్టినా కానీ నేను చూస్తాను, మార్నింగ్ అయినా చూస్తాను. మళ్ళీ నేను రోజు కామెంట్స్ చూస్తాను, మీరైతే పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఇది నాకు ఫ్రీగా వచ్చింది కాబట్టి అన్నీ అవైలబుల్ లేవు. నేనైతే ఇక్కడ దీని పక్కల రైట్ సైడ్ ఒకటి ఉంది చూడండి, నేను అదే ఆడతా. దాని క్యారెక్టర్ పేరు యంగ్ పేరు. ఇది మన స్క్వాడ్, మన టీము. ఇది అపోనెంట్, అంటే మనకన్నా పెద్దోళ్ళు, చాలా మంచిగా ఆడతారు వీళ్ళు అన్నట్టు. అవుట్ స్టాండింగ్ సర్వైవర్స్ అంటే. ఇప్పుడు మనం ఇట్లా దీని లోపల ఉంటాము. ఇప్పుడు క్యాప్టెన్ మనమే. నేను లాంచ్ అయితే మా ఇద్దరు లాంచ్ అయిపోతారు నాతోటి. ఇప్పుడు లాంచ్ బటన్ అవుతుందా, కింద పడిపోతారు. ఇట్లా మనం ఫ్రీ ఫైర్ లాగానే ఇట్లా పైన కన్నా వదిలేస్తే అది రన్కి పోతుంది. మనం ఆ మధ్యలో దిగాలి, నా మధ్యలో దిగాలి. అప్పుడు మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ సెకండ్ ప్లేయర్ వెళ్ళిపోయాడు, థర్డ్ ప్లేయర్ వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోతా ఇక్కడ ఆగుతా. ఫ్రీ ఫైర్ కన్నా కొంచెం బాగానే ఉంటుంది. మీకు ఫోర్ట్నైట్ అని గూగుల్లో కొట్టండి, ఇలాంటిదే ఒకటి వస్తుంది. కానీ అది రియల్ గేమ్, డబ్బులు పెట్టాడాలి. కానీ ఎక్కువ రావు, ఓన్లీ PS5లో ఎక్కువ వస్తాయి అవి. ఇంకా మనం మ్యాడ్రాట్ తీసుకుందాం. షీల్డ్స్ ఇదేమంటారు, సిల్వర్ ఉంటుంది, ప్లాటినం ఉంటుంది, గోల్డ్ ఉంటుంది. మనం ప్లాటినం ఇది చాలా మంచి గన్. ఇప్పుడు చూడండి ఎట్లా కొడతాను, అది కొడుతూనే ఉండాలి. అది మనం ఫైర్ చేస్తున్నాము, ఇద్దరు ఫైర్ చేస్తుర్రు, మనతో పాటు ఇద్దరు ఫైర్ చేస్తుర్రు. అయ్యయ్యో, ముగ్గురు ఎనిమిస్. అమ్మ, ఇంకోటి వచ్చిండు. కాదు, వాడే కొట్టేసిన నాకౌట్. ఇంకోడు ఇక్కడ ఉన్నాడు. కాదు, వస్తాడు. వెనకాల వచ్చినట్టుండు. చూద్దాం, వెనకాల వచ్చిండు చూద్దాం. అనుకున్నా, అక్కడ ఎవడో కనబడ్డాడు రైట్ సైడ్. ఇది కొడితే వాని మీద బాంబ్స్ పడతాయి, చాలా మంచిగా ఉంటుంది. కానీ ఫోర్ట్నైట్లో ఏమో ఇల్లులు బిల్డ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ ఫైర్ని ఫోర్ట్నైట్ని కలిపి పెట్టారు. వీడు మన టీమేటే. పైన నేమ్స్ కనబడుతున్నాయిగా, మీరు నేమ్స్ కనబడితే మన టీంలో లేకపోతే పైన హెల్త్ కనబడుతుంది, లేకపోతే వాళ్ళ టీంలో. ఫ్రీ ఫైర్లో హెల్త్ కనబడదు, అట్లా పైన కనబడదు. లేకుంటే డైరెక్ట్ హెడ్ షాట్ ఇచ్చుకుంటూ పోతుండే, లేకపోతే ఎక్కడ కొట్టాలో తెలియదు. నేను ఇక్కడ మొత్తం లూట్ కలెక్ట్ చేసుకుందాం అని వస్తే ఇక్కడ వస్తలేదు.
ఎందుకబ్బా అని నేను చూస్తే అప్పుడు అర్థమైంది అది బ్యాగ్ ఫుల్ అయిపోయింది. నేను సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటా. రియలిస్టిక్ పెట్టుకుందాం, మంచిగా అప్పుడు ఆడొచ్చు. కార్ చేంజ్ చేద్దామంటే వస్తలేదు. అక్కడ ఆప్షన్, మీ కార్ది డ్రైవింగ్ చేంజ్ చేయాలనుకుంటే ఆడ పైన ఫస్ట్ ఆప్షనల్ వీల్డ్ ఆపరేషన్ లేఅవుట్ అని ఉంది, అది ఒత్తి చేయండి. ఇక్కడ నేనేం చేయను, సేవ్డ్ ఎగ్జిట్. ఆ మోడ్ ఎనేబుల్ చేసేయాలి మీరు ఖచ్చితంగా. ఇంగ్లీష్ ఏమైనా కాబట్టి అబ్బో మన కోసం కాపరా ఉన్నారు వీళ్ళు, చచ్చిపోయి ఉంటుండే ఇప్పటికీ. ఫ్రీ ఫైర్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఎనిమీసే మన దగ్గరకు వచ్చేసారు. దీంట్లో ఏంటంటే ఎనిమీస్ దూరంగా ఉంటారు, ఎందుకంటే పెద్ద మ్యాప్ ఇది, చాలా పెద్ద మ్యాప్. చూడడానికి పెద్ద మ్యాప్ కాకుండా అనిపిస్తుంది మీకు, చూడడానికి ఇది చిన్న మ్యాప్ ఉందని. నాకు ఇది నచ్చింది ఎక్కువ. ఫ్రీ ఫైర్లో ఇలాంటివి ఉంటే మనమే దూకాలి, ఇక్కడ డైరెక్ట్ వాడే దూకిస్తుండు. ఇక్కడ ఇవి లూట్ మనకు ఫ్రీ ఫైర్లో ఇట్లానే దొరుకుతుంది. షీల్డ్స్ ఇట్లా గ్రీన్ కలర్ షీల్డ్స్ అంటే ఇది ప్లాటినం లాంటిది. పర్పుల్ ఉంటుంది, అది ఇంకా పెద్దది, డైమండ్ లాగా, ప్లాటినం కాకుండా డైమండ్ లాగా. ఇక్కడికి వెళ్ళి కూడా దూకొచ్చు. ఫ్రీ ఫైర్లో దూకితే ఇంత పైనుంచి దూకితే డైరెక్ట్ చచ్చిపోతాం, కానీ దీంట్లో అట్లా లేదు. మనం పైనుంచి కింద పడితే చచ్చిపోము, ఎనిమి డ్యామేజ్ ఇస్తేనే చచ్చిపోతాం మనం అట్లా. ఇదేదో ఫ్లైట్ అంట, మన ఫ్రీ ఫైర్లో లేకుంటుంది కదా. కానీ ఫ్రీ ఫైర్ కన్నా ఇది కొంచెం అంతే, ఫ్రీ ఫైర్ కన్నా ఇది అంత ఎంజాయ్ ఇస్తలేదు. ఎందుకంటే దీంట్లో ఒక్కటి నొక్కితే ఒకటి పోతుంది. ఇక్కడ మనం లూట్ ఫస్ట్ తీసుకోవాలి. ఈ ఫ్లైట్ అనేవి పర్మనెంట్, ఇంకా మనకి వస్తూనే ఉంటాయి అవి, కానీ కొంచెం లోడ్ అవుతుంది అంతే. ఇక్కడ మనం ఏది దొరికితే తీసేసుకోవాలి లూట్. కానీ ఇప్పుడు పైకి ఇట్లా వెళ్తా, ఇది మంచిగా ఇట్లా ఉంటుంది, మంచిగా కిందికి వెళ్ళచ్చు, పైకి వెళ్ళచ్చు, కిందికి వెళ్ళచ్చు, పైకి వెళ్ళచ్చు. మళ్ళీ ఇట్లా పట్టుకున్నాడు చూడండి, ఎట్లా బాగుంది చూడండి. ఎందుకుందో బ్యాక్ పోయి ఇట్లా చూడండి, కిందికి దిగుతున్నప్పుడు మళ్ళీ పట్టుకున్నాను నేను. ఫ్యాంటిక్ అని బాగుంటాయి ఇది, అయినా కానీ ఫ్యాంటిక్ సూపర్, ఇది సూపర్ గన్, షార్ట్ గన్ లాంటిదే. గ్రీన్ కలర్ షీల్డ్ అది ఎమరల్డ్ది, డైమండ్ది ఉంటుంది. పర్పుల్ అంటే డైమండ్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ప్లాటినం అవ్వచ్చు. వీళ్ళు కిందికి వెళ్ళిపోయారు. ఇప్పుడు డ్యామేజ్ ఏం కాదు చూడండి, ఎందుకంటే ఏం కాదు, ఇది ఫ్రీ ఫైర్ లాగా కాదు. ఫ్రీ ఫైర్ అయితే ఎప్పుడు డ్యామేజ్ పడుతుండే. ఇవి అందరు మిషన్స్ అట్లా అనుకుంటారు, ఇది మిషనే. ఇదొక దీని పేరు కూడా బ్యాటిల్ గ్రౌండ్ చూసారుగా. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ అని చూసారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వీటి పైన ఇట్లా వెళ్ళాలి, ఒక జంప్ చేసి వెళ్ళాలి. ఇక్కడ ఎంటీ అయిపోయింది. ఇవి కొంచెం రేర్ ఉంటాయి. మీరు ప్రతిసారి ఏదన్నా షెడ్ ఇలాంటిది కనబడ్డాయి అంటే, ఈ షెడ్డే కాదు, ఇలాంటి షెడ్సే కావు, ఏమన్నా షెల్టర్ లాగా, పెద్ద షెల్టర్ లాగా కనబడ్డాయి అంటే ఖచ్చితంగా పైన ఇవి ఉంటాయని అర్థం. మీరు పొయ్యి ఇట్లా తీసుకోండి పొయ్యి, ఎందుకంటే ఇవి బాగా ఉంటాయి. నాకు ఇక్కడ కార్స్ బాగా నచ్చినాయి. కార్స్ చూపిస్తాగండి. ఇప్పుడు అక్కడ ముందర ఒక కార్ ఉంది చూడండి, కనబడుతుందా కారు? కార్ దగ్గరకు పోదాం. మన ఫ్రీ ఫైర్లో ఏమో 2 ఉంటాయి, దీంట్లో ఒక్కటే ఉంది. ఒక్కదానికి వెళ్ళట్లా, దానికి తాడు ఉంటుంది, దీనికి కరెంట్ వెళ్తుంది మధ్యలో. ఇప్పుడు చూడండి, కార్లో డ్రైవరే బుల్లెట్స్ తీయచ్చు, డ్రైవర్లే బుల్లెట్స్తో కొట్టచ్చు. చూపిస్తామండి. కానీ ఇట్లా రాయలు ఉంటే ఈ కార్ తోటి కష్టం, చాలా 30 తిప్పాలు పట్టిస్తుంది మిమ్మల్ని. మన టీమ్మేట్ ఒకడు ఎక్కిండు, ఇంకోడు ఎక్కుతాడో లేదో.
ఎక్కుతాడో లేదో. ఎక్కిండు, బాగానే ఎక్కిర్రు. నెక్స్ట్ టైం కూడా ఇట్లానే ఎక్కాలిరా మామ. మేము కరెక్ట్ ఈ పొజిషన్లో ఎందుకు దిగినామంటే కరెక్ట్ వచ్చి ఇక్కడనే ఆగుతుంది. మాకు తెలుసు ఇక్కడ ఇది మధ్యలో కాకపోయినా మాకు తెలుస్తుంది. ఇక్కడ డైరెక్ట్ ఏదన్నా ఉంటే మనకు తెలుస్తుంది. ఆ సీక్రెట్ మేము చెప్పము, మీరు ఆడేటప్పుడు చూసుకోండి. ఫార్ లైట్ FAR స్పేస్ ఏం లేదు, FARLIGHT 84. ఇది కూడా సింగిల్, ఇది కూడా సేమ్. దీన్ని చూస్తుంటే అవతార్ సినిమాలో ఉంటుంది చూడండి, హ్యూమన్స్ వీటి మీద వేయడానికి, అవతార్స్ మీద వేయడానికి సేమ్ అట్లనే ఉంది చూడండి, సేమ్ అట్లనే ఉంది. కానీ దానికి చేతులు ఉంటాయి, గన్స్ ఉంటాయి, దీనికి లేకుంటాయి అంతే. ఈ కారు చూడండి, ఈ కారు అన్ని గాల్లోనే కార్స్, అలాంటి కార్స్ తప్ప. ఇప్పుడు ఎక్కడు రాయి దగ్గర పడ్డాడు, వీడు ఎక్కలేకపోతుండు. అరే దారా, నేను ఉట్టిగా అన్నదా, ఏం కాదు మావా దా. గ్లిచ్ అవుతుంది సేమ్, చెప్పినాగా కరెక్ట్ ఇక్కడికే వస్తుంది, ఆ గుహ వరకే వస్తుంది, దాటి పోదు. మేము ఎందుకు ఇక్కడనే ఉన్నామంటే ఇక్కడికి ఎవడో ఒకడు వస్తాడు కదా. ఈ కొనాకు వచ్చినప్పుడు కొనాకెళ్ళి ఎవడో ఒకడు ఉరుక్కుంటూనే వస్తాడుగా, దాన్ని తెలుసుకొని మేము వచ్చినాం. ఇప్పుడు ఈ కిందికి దిగితే అది ఇందకు వచ్చింది వస్తుంది. ఇదేంది కొత్తగా ఉంది, ఇది కూడా చూడండి ఎట్లుందో. ఇవి కొంచెం వరకు పైన ఎక్కుతాయి చూసుకోండి. ఇప్పుడు చూడండి, జంప్ కూడా ఉంది దీనికి. స్కిడ్ అయితే ఇవి, ఇక్కడ నుంచి మళ్ళీ జంపు, ఈజీగా జంపు. ఇక్కడ పక్కలు చూసుకోండి, కింద రైట్ సైడ్ చూడండి, అక్కడ ఫుల్ పవర్ పంపిస్తుంది. అరే మావా ఎవడొకడు ఎనిమిది రాండ్రా నాయనా, అరే రాండ్రా, ఒక్క ఎనిమిది వస్తాడు గాయస్. ఇట్లా వెళ్దామంటే చూడండి ఎక్కేస్తుండేడు, కానీ టోటల్ ఎక్కడాడు. గాయస్ ఎవడో ఒకటి రండి. ఇక్కడ ఫ్రీ ఫైర్లో ఉన్నట్టు సిగ్నల్స్ కూడా ఇక్కడ వేయడానికి రాదు. సౌండ్ చేసినా అందరిది ఇంట్లో మ్యూట్ వేసుకొని ఉంటారు, ఎవరికి నోడదు, మ్యూట్ చేసుకొని ఉంటారు అందరూ. మైక్స్ ఆఫ్ చేసుకోరు, స్పీకర్స్. నువ్వు నా దాంట్లో ఎక్కుతాయేమో అనుకున్నారా? ఇందుకు ఎంత మంచిగా ఎక్కడ చూడడం చెప్పినమ్మనే ఇప్పుడు ఎక్కడు. ఇప్పుడు పైనకి వెళ్దాం, ఎందుకులే. చూడు దీనికి కూడా చూడండి గాయస్, ఇక్కడ పాయింట్ బ్లాంక్ పెట్టడానికి ఇది కూడా ఉంది, టార్గెట్ ఉంది చూడండి, పాయింట్ బ్లాంక్. దీని బుల్లెట్స్ ఇట్లా ఒత్తితే బాంబు వస్తుంది, కానీ ఎంబడే వేలదు, కొద్దిసేపు అయిన తర్వాత పేలుతుంది. మళ్ళీ ఫ్లైట్ తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ పైనకి వెళ్ళి వాడు అన్న వస్తుండో చూద్దాం. ఎవడన్నా వస్తుండా, మెల్లగా పోయింది. మెల్లగా వస్తే ఏమవుతుందో అనుకో, నేనే కదా ఆడేది. అయినా కానీ మెల్లగా వద్దాం అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళే అంత సోమతి లేదు నాకు, అంటే ప్లెజర్ లేదు, ఓపిక లేదు. ఇంకా ఫాస్ట్గా లూట్ తీసుకుందాం. గాయస్ ప్లీజ్ ఎవరన్నా వీడియోని లైక్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఒక్కడన్నా కనబడితే వాడిని ఎట్లా చంపుతాను చూడండి. ఇది లేజర్ గన్, ఇట్లా వాని మీద వేసేస్తే వస్తుంది డైరెక్ట్. ఇక్కడ చూడండి, నాకు ఇట్లా బ్లూవే ఉంది, ఇంకా పర్పుల్ కావాలి, అంటే మంచి లూట్ కావాలి నాకు. లూట్లో ఎక్కువ ఉంటుంది అది. వీళ్ళు అప్పుడే కొండపైనకి ఎక్కారు, మనం కూడా వెళ్దాం పాండి.
అయ్యయ్యో పాప ఏంది ఇది గ్లిచ్చా? పైనకి ఎక్కిన నేను. ఇంకోసారి వెళ్దాం ఏమవుతుంది. అయ్యో రే ఈ నా మీద పడ్డాడు. అయ్యో ఇదే లాస్ట్ టైం. డైరెక్ట్ ఎక్కిదా ఇట్లా డైరెక్ట్ దూకేశారు. అది అర్రే నేను వచ్చే లోపలనే లూట్ మొత్తం దోచేసుకుర్రు. అదే మన ఫ్రెండ్సే లూట్ మొత్తం దోచేసుకుర్రు. మీరు కూడా దీంట్లో ఆడాలంటే నేను కామెంట్స్లో పెడతాను నా లింక్, వచ్చేయండి నాతో ఆడడానికి. చూద్దాం, ఆడదాం. ఇప్పుడు కిందికి వెళ్ళడం కూడా వస్తుంది. దగ్గరకు వస్తుంది జోన్ దగ్గరకు వస్తుంది అంటే వస్తున్నట్టు. వేరే వాళ్ళందరు దగ్గరికి వస్తున్నట్టు. సేమ్ ఫ్రీ ఫైర్ లానే ఉంది చూడండి. మ్యాప్స్లో చూడండి వైట్ కలర్ లైన్ ఏమో సేఫ్ జోను, ఇక్కడ బయట రెడ్ కలర్ ఏమో ఇది డేంజర్ జోన్. సేమ్ ఫ్రీ ఫైర్ లానే ఉంది చూడండి. ఫ్రీ ఫైర్ ఫ్రాంటియర్ లాగా, ఫోర్ట్నైట్ లాగా. ఇదే కొన్ని వేసానుగా బాంబులు ఇవే. ఇప్పుడు అక్కడ ఫ్లైట్ పక్కల డ్యామేజ్ అని ఉంది చూడండి. అది వత్తితే ఇంతకు పేల్చిన బాంబులు వస్తాయి. చూడండి కరెంటుతో మేడవన్న రోపులు. ఇక్కడ మూమెంట్ అని వస్తే స్పీడ్గా పక్కలు జరగవచ్చు. ఇందాక కొంచెం చూశారు కదా, అప్పుడు వాళ్ళు మనం చూడనేళ్ళు కూడా చూడలేరు. అక్కడ చూడండి, ఎవరో ఉన్నారు ఇక్కడ. ఎవరో దొరికిండు బిడ్డ. ఎవరో దొరికిండ్రు నా దగ్గరకు వచ్చిర్రు. ఎవరో వచ్చిర్రు. ఈ ఫ్లైట్ వేసుకొని ఎక్కుదాం పాండి. ఎవడో వచ్చినట్టు. దీని మీదకి ఎక్కవచ్చా? ఫ్రీ ఫైర్లో దీని మీదకి ఎక్కొచ్చేమో తెలియదు కానీ ఇంకా ఎక్కొచ్చు. ఎక్కలేం. ఈ ట్రెజర్ పోదాం. అమ్మో, ఫ్రీ ఫైర్లానే ఇది కూడా మన మీద పడ్డామంటే చచ్చినట్టే అనుకో. ఇందాక ఎంత స్పీడ్గా వచ్చింది. ఇక్కడ వచ్చినమ్మనే వెళ్ళింది. ఏందబ్బా ఇది? కొరియర్ అంట, మన కొరియర్. ఎవరైతే ఓపెన్ షీల్డ్ చూడండి. బెస్ట్ షీల్డ్ వచ్చింది నాకు బెస్ట్ షీల్డ్ వచ్చింది. ఇంకంతే. ఈ గన్ను లోపల నుంచి బాంబ్స్ వస్తాయి కానీ లోడ్ తీసుకోవడానికే మళ్ళీ ఎక్కువ టైం పడుతుంది. చాలా ఎక్కువ టైం. లోడ్ చేసే లోపలనే అవతలోడు కొట్టే అంత స్పీడ్. కానీ దీన్ని లోడ్ చేసేటప్పుడు ఒక ట్రిక్ చెప్తున్నా చూడండి. దీన్ని లోడ్ చేసిన తర్వాత మూమెంట్ వస్తుందండి. లోడ్ చేసేటప్పుడు మూమెంట్ అవుతుంది. ఎవడో వచ్చిండు. ఈ బాంబు వేద్దాం. ఇదంతా పని చేసలేనా? కరెక్ట్ వాడి మీద పడాలి. ఇప్పుడు డైరెక్ట్ వాడి మీద పడుతుంది. వాడు దిగిపోయిండు. ఎవడో ఎక్కిండు, దీంట్లో దిగిండు. కొట్టాలి ఇప్పుడు డైరెక్ట్. ఈ గన్ను తీసుకుందాం. ఇంకా ఇది చచ్చిపోతారు వీళ్ళు ఈ గన్నుతో నేను ఆడితే. విన్నర్ పోయా, విక్టరీ, చికెన్ డిన్నర్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే చేసుకోండి ప్లీజ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఇంతవరకు ఎండ్ అయిపోయింది. See you in next one.